హాయ్ పిల్లలు, బాగున్నారు అందరూ? ఈరోజు మనము యాంగిల్స్ గురించి మాట్లాడదాం. ఏంటిది? చూడండి, ఇక్కడ రూపాయి బిళ్ళలాగా ఉన్నాయి, వాటి మీద యాంగిల్స్ ఉన్నాయి. చూసారా? రూపాయి బిళ్ళలు అనుకుని తినకండ్రా బాబు, తీసికండ్రా బాబు. అలాగే ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఇక్కడ ఏమో ఒక చిన్న కార్డు ఉంది. అవునా? వీటి ద్వారా మనం యాంగిల్ గురించి మాట్లాడదాం. ఆర్ యు రెడీ? మాట్లాడడానికి రెడీనా? చూడండి, దీన్ని ఏమంటారు? ఓఎక్స్ అనేది ఒక కిరణం. ఎంతవరకైనా ఒకవైపు ఎంత దూరమైనా వెళ్తుంది, ఒకవైపు ఏమో ఎండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? రే కిరణమైన అంటారు. అలాగే ఓవై అనేది ఒక కిరణం. ఈ రెండు కిరణాల మధ్య ఉన్న ప్రాంతమే కోణం. ఒకే ఉమ్మడి బిందువు కలిగిన రెండు కిరణాల మధ్య ఉన్న ప్రదేశాన్నే కోణమైన. ఈ కోణం అనేది మూడు రకాలు. ఒకటి లంబకోణం. ఇది లంబకోణం ఎంత ఉంటుంది? 90 degrees. రెండోది అధిక కోణం. 90 degrees కంటే అధికమైన కోణం, అధిక కోణం. ఓకేనా? మూడోది అల్పకోణం. అల్పకోణం అంటే ఎక్యూట్ యాంగిల్, అంటే 90 degrees కంటే తక్కువ గల కోణం. ఇది రెండో. అయితే ఇక్కడ ఉండేటువంటి కోణాల్లో చూడండి, ఇది రెండు కిరణాల మధ్య ఒక కోణం ఉంది. ఒకే ఉమ్మడి బిందువు కలిగిన రెండు కిరణాలు ఉన్నాయి, వాటి మధ్య కోణం ఉంది. ఇక్కడ కూడా ఇది కూడా ఒకే ఉమ్మడి బిందువు కలిగిన రెండు కిరణాలు ఉన్నాయి, వాటి మధ్య కోణం ఉంది. ఇవి ఏ కోణాలో మనం విశ్లేషణ చేస్తూ చెప్పాలి. చూడండి, మొదట తీస్తున్నాను. ఇది చూడండి, రెండు కిరణాల మధ్య ఎంత కోణం ఉందిరా? 130 degrees. 130 degrees అనేది ఎక్యూట్ యాంగిలా, అబ్ట్యూజ్ యాంగిలా, రైట్ యాంగిలా? అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అది కోణం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, చూడండి బాబు, చూడండి ఎంత ఉంది? 90 degrees అనేది రైట్ యాంగిల్ అవుతుందా, అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుందా, ఎక్యూట్ యాంగిల్ అవుతుందా? రైట్ యాంగిల్, లంబకోణం. ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండు కిరణాల మధ్య ఎంత కోణం ఉంది? 145 degrees. అబ్ట్యూజ్ యాంగిలా, రైట్ యాంగిలా, ఎక్యూట్ యాంగిలా? అబ్ట్యూజ్ యాంగిల్. అది కోణం వేస్తాము. ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండింటి మధ్య కోణం ఎంత? రెండు కిరణాలు 86 degrees అనేది ఏ కోణం? ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కంటే తక్కువ గల కోణం. 90 degrees కంటే తక్కువ కాబట్టి ఎక్యూట్ యాంగిల్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంత ఉంది? 45 degrees. ఎక్యూట్ యాంగిలా, ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్? ఎక్యూట్ యాంగిల్. వెరీ గుడ్, అల్పకోణం. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంత? 100 degrees కోణం. ఈ రెండు కిరణాల మధ్య ఉండే కోణం 100 degrees. అది 100 degrees అనేది ఏ కోణం? అబ్ట్యూజ్ యాంగిల్. ఇప్పుడు ఇది చూడండి, కరెక్ట్గా ఎంత ఉందో చూడండి. ఇక్కడ 90 degrees. 90 degrees అనేది ఏ కోణం? రైట్ యాంగిల్, లంబకోణం. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి, 88 degrees అనేది ఏ కోణం? ఎక్యూట్ యాంగిలా, అబ్ట్యూజ్ యాంగిలా, రైట్ యాంగిలా? ఎక్యూట్ యాంగిల్. వెరీ గుడ్, నైస్, బాగా చెప్పారు. లాస్ట్ది ఇది చూడండి, 70 degrees ఉంది. ఇక్కడ 70 degrees ఉండే కోణం ఏ కోణం అవుతురా? ఎక్యూట్ యాంగిల్. వెరీ గుడ్. చూడండి, అందరూ చూడండి, ఇవన్నీ కూడా 90 degrees కంటే తక్కువ ఉన్నాయి. వీటిని ఎక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణమని. ఎక్యూట్ యాంగిల్ అన్నా అల్పకోణమైనా ఒకటే. అలాగే ఇవి 90 degrees కంటే ఎక్కువ, 100 degrees, 130 degrees, 145 degrees. 90 degrees కంటే ఎక్కువ కాబట్టి ఆ కోణాలని ఏమంటారు? అది కోణం లేదా అబ్ట్యూజ్ యాంగిల్. ఇక 90 degrees కంటే ఎక్కువైన కోణం అబ్ట్యూజ్ యాంగిల్. అలాగే ఇది కరెక్ట్గా 90 degrees ఉంటే దాన్ని ఏమంటారంటే లంబకోణం.